హాయ్ అందరికీ వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్ అండి. ఇవాళ నేను చికెన్ గ్రేవీ అయితే చేయబోతున్నాను. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. కిలో చికెను, హాఫ్ కప్పు కొత్తిమీర, హాఫ్ కప్పు కరివేపాకు, హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము, హాఫ్ కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ కప్పు ధనియాల పొడి, హాఫ్ కప్పు తరిగిన ఆనియన్స్, హాఫ్ కప్పు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 చెక్క లవంగా, చిటికెడు సోంపు, 4 ఇలాచి, 1 కప్పు టొమాటో, సరిపడా ఉప్పు, హాఫ్ కప్పు కారపొడి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి తురుము, ఇలాచి, చెక్క లవంగం, సోపు వేసి అందులోనే ధనియాల పొడి, కారపొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసి అందులో బాగా క్లీన్ చేసిన చికెన్ వేసి అందులోనే పసుపు, కల్లుప్పు, కరివేపాకు మూడింటిని వేసి బాగా ఉప్పు పట్టేలా పసుపు పట్టేలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత అందులో టొమాటోను అండ్ తరిగిన ఆనియన్స్ను వేసి మధ్యలోకి వేసామంటే బాగా ఉడుకుతుందండి. మళ్ళీ ఇలా మనం చికెన్ అయితే ఇలా మూసేయచ్చు, అప్పుడు బాగా ఉడుకుతుంది ఆ వేడికి టొమాటో. మరలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుందండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ వేయాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా మనకు ఆయిల్ అయితే సపరేట్ అవ్వాలండి. ఫైనల్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ టచ్గా కొత్తిమీర అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ అయితే మనకు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది రోటీ, బిర్యానీలోకి, రైస్లోకి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సెలవు.